హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మిసెస్ బంగారం ఛానల్. నేను మీ దీపిక. ప్రజెంట్ మేము హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాము. డే 1 ఏమో షిమ్లాకి వచ్చాము, ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు డే 2 షిమ్లా నుంచి కల్పాకి వెళ్ళే వేలోని ఇక్కడ కుఫ్రీ దగ్గర అడ్వెంచర్స్ రిసార్ట్ ఉంది. మేము కొన్ని ఇక్కడ చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. అందులో మేము కొన్ని 800 ప్యాకేజ్ తీసుకున్నాము. ఇండోర్ ప్యాకేజెస్ ఉన్నాయి. అందులో కొన్ని మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటాను, తర్వాత వీడియోలో చూసేయండి. మా డే 1 వీడియో చూడకపోతే అది కూడా చూసి డే 2కి వచ్చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Shyam, you say, please subscribe to my channel. Please subscribe to my channel. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క యాక్టివిటీస్ ఉన్నాయి. మేము కింద ఇండోర్ యాక్టివిటీస్కి వెళ్తున్నాము, అది కిందనుంది. దిస్ వే లెట్స్ గో. ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇదంతా కుఫ్రీలోకి వస్తుంది. అక్కడ ప్లాంట్స్ చూడండి, ఫ్లవర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, కలర్ఫుల్గా ఉంది. గ్రీన్ అండ్ వైట్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది. ఇదేదో సర్కస్కి పెట్టే అరేంజ్మెంట్లా అనిపిస్తుంది, ఫుల్ కర్టెన్స్తో. కవర్ అయ్యే ప్యాకేజెస్లో మిర్రర్ మేజ్, ఇన్ఫినిటీ రూమ్ అండ్ మూవింగ్ టన్నల్, ఈ 3 కూడా ఉన్నాయి. ఫస్ట్ దీనికి వెళ్దాం. వెయిట్ చా. మిర్రర్ మేజ్కి వచ్చేసాము. చాలా డిఫరెంట్గా ఉంది. ఎటు వెళ్ళినా మిర్రర్స్ కనిపిస్తున్నాయి. ఎలా వెళ్దామో అర్థం కావట్లేదు కానీ ఓకే. ఇట్స్ టూ ఫనీ. బయటకు వెళ్తామా? We need to see like this. Infinity room. Yes, let's go to infinity room. ఇక్కడ మనమే చాలాసార్లు కనిపిస్తాం. ఇదిగోండి, ఇన్ఫినిటీ రూమ్ అంటే ఇన్ఫినిటీ ఇమేజెస్ రిఫ్లెక్షన్ పడుతుంది చూడండి. ఎగ్జాంపుల్ ఎటు చూసినా మనమే. ఇన్ఫినిటీ శ్రీ గణేష్, ఇన్ఫినిటీ శ్యామ్ అద్విక్. You can see it properly if you take out the glasses, Shyam. Now it looks better? Yeah, Daddy. We like it, like it, like it, like it. Let's go to the exit. ఇక్కడ అంతా రొటేట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, పడిపోతామా అన్నట్టు. బట్ ఇదంతా ఇమాజినేషన్. ఇది బాగుంది, టన్నల్ బాగుంది. అది చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంది. పడిపోతున్న ఫీల్ వస్తుంది, ఫీల్ వస్తుంది. నేను చూస్తూ ఉండదు, ఓన్లీ ఈ టన్నల్ దగ్గర చూస్తుంటే ఆ ఫీల్ ఉంది. మీకు చూపిస్తుంటే పెద్ద ఏం మీకు ఫీల్ ఉండదేమో, కానీ అక్కడ మటుకు నిజంగా తిరుగుతున్నట్టు అనిపించింది. మనం నించున్న ప్లేసే తిరుగుతున్నట్టుంది, కానీ ఆ వీల్ తిరుగుతున్నది అనిపించట్లేదు. పడిపోతామన్నంత ఫీల్ వచ్చిందనమాట. మనకు తెలుసు అది కదలట్లేదు, స్టాండ్ ఎక్కడైతే నించున్నామో అది కదలట్లేదు అని తెలుసు, మిగతాది రొటేట్ అవుతుందని తెలుసు, కానీ ఆ ఫీల్ మాత్రం చూస్తేనే తెలుస్తుంది. అది మనమే ఫీల్ అవ్వాలి, ఎవరికాలు ఫీల్ అవుతేనే బాగుంటుంది. లాస్ట్ మటుకు చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఇప్పుడు 5D సినిమా హాంటెడ్ హౌస్, స్మాష్ కార్, ఇంకా మూన్ వాకర్ ఉందంట, చూద్దాం. 5D మూవీ మేము ఆల్రెడీ దనాంగ్లో చూసాము. ఇప్పుడు కూడా బాబు ఎంజాయ్ చేస్తాడని చెప్పి తీసుకెళ్తున్నాం. ఇక్కడ 5D మూవీ చూసాం కదా,
నాకైతే అంత గొప్పగా అనిపించలేదు, ఎందుకంటే మేము దనాంగ్ వెళ్ళేటప్పుడు 5D మూవీ 3D మూవీ అన్నీ చూసాము. అక్కడ చాలా బాగుంది ఎఫెక్ట్స్. ఎలా అంటే ఇప్పుడు రోలర్ కోస్టర్ మీద వెళ్తే అది వెళ్ళిన స్లైడింగ్ అప్ది కొంచెమే చూపించాడు. అదే అక్కడైతే స్లోగా వెళ్తే స్లోగా వెళ్ళింది, స్లైడ్ అయ్యింది, అప్ డౌన్ అన్ని ఎఫెక్ట్స్ వస్తుంది, ఎయిర్ వస్తుంది, వాటర్ కూడా స్పిల్ చేస్తూ ఎంత బాగుండేదో, స్నోఫాల్ పడినట్టు ఆ ఫీల్ అంతా అలా క్రియేట్ చేశారు దనాంగ్ దగ్గర అయితే. ఇదైతే నాకు అంత అనిపించలేదు, బట్ ఓకే, పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. నేను దనాంగ్ ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు ఇక్కడ పెద్ద ఫీల్ రాలేదు. అదే ఇక్కడ ఫస్ట్ టైం అయ్యి ఉంటే బాగుండేది. పిల్లలు అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. హాంటెడ్ హౌస్కి వెళ్తున్నాం, నాకు ముందే భయం. నాకు తెలిసిన భయంగానే ఉంది, ఎక్కడ వస్తుందో తెలిసిన ముందే భయపడిపోతున్నా. Press it. Come on, good. Press it, press it, press it. మేము కుఫ్రీ నుండి 11కి కల్పాకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ దారి మొత్తం యాపిల్ ట్రీస్ని కవర్ చేసి ఉంచారు, ఎందుకో తెలీదు. మేము ఈరోజు ఆల్మోస్ట్ 7 అవర్స్ జర్నీ చేయబోతున్నాం. దారి మధ్యలో చాలా మంచి మంచి హిల్స్ అండ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ప్లేస్ వింటర్ స్టార్ట్ అయ్యేసరికి క్లోజ్ చేసేస్తారంట, ఎందుకంటే షిమ్లా తర్వాత వచ్చే ఏరియాస్ అన్నీ స్నోతో నిండిపోతాయని. ఈ ఏరియాస్కి వర్షాలు పడే టైంలో ఎవ్వరూ వెళ్ళరు, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి కొండల చెరువులో విరిగి పడతాయి. మా జర్నీ గ్రీన్ కొండల మధ్యలో వెళ్తున్నా సరే వాటి వెనకంతా మంచు కొండలే ఉన్నాయి, అందుకే ఇక్కడ విపరీతమైన చల్లీగా ఉంది. మేము ఇంత జర్నీ చేసినా మాకు ఎక్కడ స్ట్రెయిన్ అయినట్టు అనిపించలేదు, ఎందుకంటే ఇంకా మంచి ప్లేస్కి వెళ్తామన్న ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. హలో వ్యూవర్స్, ఈరోజు మేము కల్పా వచ్చేసాము. ఈరోజు మొత్తం జర్నీ అయిపోయింది, కార్లోనే ఉండిపోయాము. ఇక్కడైతే టోటల్ కంప్లీట్ విలేజ్ అనిపిస్తుంది చూడండి, కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తాం కనిపించే. ఇప్పుడు నైట్ అయిపోవడం వల్ల ఏమీ తెలియట్లేదు. ఇక్కడ చూస్తే చిన్న బడ్డీ కొట్లు అంటాం కదా, అలా చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ కూడా కంఫర్టబుల్ ఫుడ్ అమ్ముతున్నారు, తక్కువ రేట్లో మంచి ఫుడ్ ఇస్తున్నారు, బాగుంటుంది. సింపుల్ ఫుడ్ బాగా దొరుకుతుంది. ఒక రెస్టారెంట్ చూడండి, ఇక్కడ చూడండి బ్రిక్స్తో కట్టారు. సైడ్కి వచ్చి రోడ్డు కూడా చూడండి ఎలా ఉందో, అలా చిన్న రోడ్డు, ఈ పక్కనేమో పడిపోతాం అన్నట్టుంది. క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందో అసలు. షిమ్లా కన్నా షిమ్లా అసలు ఏం అనిపించలేదు, హల్కులాగే ఉంది, అసలు ఏం లేదు. ప్లెయిన్గా అలా వెళ్ళి తిరిగేసాము, ఏం స్పెంటర్స్ అవసరం లేకుండా అయిపోయింది. పేరుకే హోమ్ స్టే కానీ ఇంచుమించు హోటల్ లాగే ఉంది, బాగానే ఉంది. ఈ ఊరికి ఇదే మెయిన్ జంక్షన్ అంటే ఒకసారి చూడండి, 4 రోడ్స్ వచ్చాయి, మధ్యలో ఒక జంక్షన్లో లైట్ పెట్టాడు. మేబీ విలేజ్ ఇంకా టూరిజంకి అంత డెవలప్ అవ్వలేనట్టుంది, ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. టూరిస్టులు కూడా తక్కువ అనుకుంటా ఇక్కడ రావడం, ఎందుకంటే మేబీ రీజన్ జర్నీ చాలా ఎక్కువ ఉంటుంది. 1 డే ఫుల్ షిమ్లా నుంచి ఇక్కడ రావడానికి మాకు జర్నీ పట్టింది, అందుకే ఆ రీజన్ తోటే అందరూ అవాయిడ్ చేస్తారు అనుకుంటా ఇక్కడ వరకు రావడానికి. కానీ ఇలాంటి వ్యూ మళ్ళీ మళ్ళీ దొరకదు, సో రిస్క్ చేసినా తప్పలేదు అనిపిస్తుంది. ఇంత జర్నీ చేశాక ఇలాంటి వ్యూ చూస్తూ బాగా అనిపిస్తుంది. నేను ముందు చెప్పాను కదా కిందకి కట్టుకుంటారని, కిందకి ఉంటుంది రోడ్డు మీదకి ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్ పెట్టుకుంటారంటే, ఇది ఇంకా క్లియర్గా కట్టలేదు, మీకు ఫ్యూచర్లో కనిపిస్తుంది చూపిస్తాను. సైడ్ మటుకు ఫ్రంట్కి మటుకు 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ పెడతారు, బ్యాక్ సైడ్ మటుకు కిందకి అలా దిగిపోతూ ఉంటుంది, 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ అలా కిందకి దిగిపోతూ ఉంటుంది. అండర్ గ్రౌండ్లో కట్టుకుంటారు, మేబీ ప్లేస్ యూస్ చేసుకునే పద్ధతి అనుకుంటా ఈ మౌంటైన్స్ మీద. ఇక్కడ ప్రతి ఇంటికి అట్లా యాపిల్ ట్రీస్ ఉన్నాయి, మనకి చిన్న చిన్న యాపిల్ ట్రీస్ ఉన్నాయి. మీకు దారంతా కనిపిస్తాయి, వీడియోలో చూపిస్తున్నాను. అది కవర్ చేసేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చే సీజన్ కాదు, ఫ్లవర్స్ వస్తున్నాయి. ఆ ఫ్లవర్స్ బర్డ్స్ తినేస్తాయని చెప్పి చిన్న కవర్ లాంటిది పెట్టారు. ఇలాంటి హౌసెస్ దగ్గర చిన్నవి ఒక 3-4 ఉన్న దగ్గర మాత్రం కవర్స్ ఏమి వేయట్లేదు,
జస్ట్ అలా పెంచుకుంటున్నారు అనమాట. మేబీ సీజన్ వస్తే వాళ్ళు చక్కగా డైరెక్ట్గా యాపిల్ తీసుకొని తింటారేమో. ఎంత బాగుంటుందో కదా అలాగే. ఇక్కడే నేను చెప్పిన యాపిల్ ట్రీస్ చూడండి. మేబీ లైటింగ్ ఉంటే ఇంకా బాగా. మార్నింగ్ అడ్వెంచర్ది వెళ్ళాం కదా కుఫ్రీ దగ్గర, అక్కడ కూడా మీకు ట్రీస్ అన్నాను. అప్పటికి నాకు ఏ ట్రీయో తెలీదు, కలర్ఫుల్గా కనిపించింది, అట్రాక్ట్ చేసింది నన్ను. చూస్తే తర్వాత డ్రైవర్ చెప్పారు అవన్నీ యాపిల్ ట్రీస్ అని. ఇది సమ్మర్లో కాయలు ఆగస్ట్కి ఫ్రూట్స్ అవుతాయి. బాగుంటుంది కదా. మన ఇంటి దగ్గర కూడా ఇలా యాపిల్ ట్రీస్. మౌంటైన్స్ అన్నీ మనకు కనిపించింది కైలాస్ వ్యూ. కైలాస్ మౌంటైన్స్ కనిపిస్తాయంట. రేపు మీకు ఫుల్ క్లారిటీగా తీసి చూపిస్తాను. ఇంకా కాజాకి వెళ్తే కాజాలో ఇంకా బాగా దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడే ఇదిగో మా హోమ్ స్టే వచ్చేసాము. ఇది హోమ్ స్టే ఫోర్ట్ వ్యూ హోమ్ స్టే. ఇదిగోండి పక్కన రిసెప్షన్. ఫుడ్ తినడానికి ప్లేస్ పెట్టారు. నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి హౌసెస్ వస్తే కిందనేమో మనకి తెలియకుండానే ఉంటాయని. ఇదిగోండి కిందన ఉంది, వాళ్ళు కిచెన్ పెట్టుకున్నారు. పై 2 floors రూమ్సే ఉన్నాయి. నాకు ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. రూమ్ కూడా చూపిస్తాను. ఈ 2 floors రూమ్స్ ఉన్నాయి. ఆ టాప్ ఫ్లోర్లోనేమో డార్మెటరీ లాగా, ఎవరైనా సింగిల్ పర్సన్ స్టే చేద్దాం అనుకుంటే అక్కడ ఓపెన్ ప్లేస్ లాగా సింగిల్ పర్సన్స్ ఒక 4-5 ఉండొచ్చు. సింగిల్ బాత్రూమ్ షేరింగ్. ఇది మా రూమ్. మేము ఆల్రెడీ వచ్చి చెత్త చేస్తాం. మాన్స్ట్రీకి వెళ్దాం అనుకున్నాము, అవ్వలేదు, క్లోజ్ చేస్తారు టైం లేట్ అయిపోవడం వల్ల. బెడ్, వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. ఇక్కడ వ్యూ అంతగా లేదు కానీ ఓకే, వ్యూ కూడా ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉన్నది అన్నది. మేము ఇప్పుడు ఫుడ్కి డైనింగ్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ జనరల్గా వెజ్జే పెడతారంట. మేము రిక్వెస్ట్ చేసాము నాన్ వెజ్ కావాలని చెప్పి. సో మా కోసం చేసి తెస్తానని చెప్పారు. నేను మాట్లాడుతుండగానే మీల్స్ వచ్చేసాయి. పుల్కా, గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ, ఇది రాజ్మా కర్రీ అనుకుంటా. ఇదిగోండి రాజ్మా కర్రీ. ఇది కూడా ఏదో టైప్ కర్రీ, వాటరీగా చేస్తారు వీళ్ళు ఎక్కువ. ఇదే బేసిక్ ఫుడ్. బాగానే ఉంది, నేను బాగానే ఉంది, తినవచ్చు ఎవరైనా. దట్స్ ఆల్ ఫర్ టుడే. Hope you enjoy my video. Please like, share and subscribe to my channel. This is Bangaram. Bye bye. See you in next video.